అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 101. قل انظروا ماذا في السماوات والأرض وما تغني الآيات والنذر عن قوم لا يؤمنون. ఆయత్ నంబర్ 101. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆకాశాలలో భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త నిశిత దృష్టితో చూడండి. విశ్వసించని వారికి సూచనలు కానీ హెచ్చరికలు కానీ లాభదాయకం కాజాలవు. ఆయత్ నంబర్ 102. فهل ينتظرون إلا مثل أيام الذين خلوا من قبلهم قل فانتظروا إني معكم من المنتظرين. ఆయత్ నంబర్ 102. బహుశా వీళ్ళు తమకు పూర్వం గతించిన వారికి ఎదురైన సంఘటన లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారేమో. సరే, అలా అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటే నేను నిరీక్షిస్తాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 143. ఏ నిదర్శనము ఏ హెచ్చరిక వీరి మీద ప్రభావం చూపదు కనుక వీరు విశ్వసించరు. అలాంటి వీరు వెనుకటి సమాజాలపై వచ్చిపడిన విపత్తులు తమపై కూడా రావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ అదే వారి మనోగతం అయి ఉంటే దానికోసం వారిని ఎదురు చూడమనండి. ఆపద గనక వచ్చి పడిందంటే అవిధేయులను కాపాడేవాడెవడు ఉండడు. మరి ఆయత్ నంబర్ 103. ثم ننجي رسلنا والذين آمنوا كذلك حقا علينا ننجي المؤمنين. ఆయత్ నంబర్ 103. మరి మేము మా ప్రవక్తలను విశ్వసించిన వారిని కాపాడేవారము, అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడడం మా విధి. ఆయత్ నంబర్ 104. قل يا أيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين تعبدون من دون الله ولكن أعبد الله الذي يتوفاكم وأمرت أن أكون من المؤمنين. ఆయత్ నంబర్ 104. ప్రవక్త, వారికి చెప్పు, ప్రజలారా, నా ధర్మం పట్ల మీకు సందేహం ఉంటే వినండి. అల్లాను వదిలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీ ప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించే వారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది. 144. నీ పద్ధతి బహుదైవారాధకుల పద్ధతి వేరువేరని నీవు ప్రజలకు సూటిగా చెప్పే. ఏకదైవారాధన విషయంలో ఎలాంటి రాజకీయ సడలింపులకు తావు లేదు అన్న సంగతి అందరికీ స్పష్టంగా తెలిసిపోవాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా తన ప్రవక్తకు చెబుతున్నాడు. 145. నేను అవలంబించే ధర్మం సత్యధర్మం. ఏకదైవారాధన గురించి నొక్కి చెప్పే ధర్మం ఇది. ఒకవేళ ఈ ధర్మం పట్ల మీకు ఇప్పటికే సంశయాలు అనుమానాలుంటే అది మీ తలరాత. నేను మాత్రం నా మత ధర్మాన్నే అవలంబిస్తాను. మీరు పూజించే చిల్లర దేవుళ్లను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించలేను అన్నది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలకు భావం. 146. ఎందుకంటే జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన సమయంలో వాటిని ఇస్తాడు, తీసుకుంటాడు. ఆయత్ నంబర్ 105. وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين. ఆయత్ నంబర్ 105. పూర్తి ఏకాగ్రతతో ఈ ధర్మం వైపుకు అభిముఖం
కావాలని షిర్కు చేసేవారిలో చేరిపోరాదని కూడా నాకు చెప్పబడింది. 147 అనీఫ్ అంటే ఒకే వైపు తిరిగేవాడు అని అర్థం. అంటే అన్ని మతాలను, కాల్పానిక వ్యవస్థలను, దురాచారాలను వదిలి మనిషి సత్యధర్మమైన ఇస్లాంపైనే మనసును లగ్నం చేయడం, చిల్లర దేవుళ్ళ వైపు నుంచి ముఖం తిప్పుకొని అల్లాహ్ వైపు తిరగడం అని భావం. ఆయత్ నెంబర్ 106. ولا تدع من دون الله ما لا ينفعك ولا يضرك فإن فعلت فإنك إذا من الظالمين. ఆయత్ నెంబర్ 106. అల్లాను వదిలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని కానీ కీడును కానీ కలిగించలేని దాన్ని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకటి అవుతావు అని హెచ్చరించబడింది. 148. అల్లాను కాదని లాభ నష్టాలను కలిగించలేని వ్యక్తులను, శక్తులను, వస్తువులను పూజిస్తే అది జులుం, అన్యాయం, అధర్మం అనిపించుకుంటుంది. జులుం అంటే ఏమిటి? ఒక వస్తువును దాని నిజస్థానం నుంచి తొలగించి ఇమడని చోట పెట్టడం. కాబట్టి ఆరాధన అంటే దాస్యం అనేది అల్లాహ్ హక్కు. అందరినీ సృష్టించి అందరికీ జీవన సామగ్రిని సమకూర్చుతున్న శక్తిమంతుని వదిలిపెట్టి వేరొకరిని ఆరాధించడం అంటే అది అపచారం, అన్యాయం అవుతుంది. అందుకే షిర్కును చాలా పెద్ద అన్యాయంగా అభివర్ణించడం జరిగింది. ఈ ఆయతులో కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి ఈ మాటలు అనబడిన అవి సమస్త మానవుల దృష్టిలో పెట్టుకుని చెప్పబడినవే. ఆయత్ నెంబర్ 107. وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يردك بخير فلا راد لفضله يصيب به من يشاء من عباده وهو الغفور الرحيم. 107. ఒకవేళ అల్లాహ్ నీకేదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చేయగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. 149. మేలు అనే దానిని అల్లాహ్ ఇక్కడ తన కటాక్షంగా, అనుగ్రహంగా, కృపగా పేర్కొనడం లోని మర్మం ఏమిటంటే దాసులు తమ ఆచరణ ద్వారా ఆ మేలు పొందడానికి యోగ్యులు కానప్పటికీ ఆయన తన కృపతో వారికి దానిని ప్రసాదిస్తాడు. ఆయత్ నెంబర్ 108. قل يا أيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما أنا عليكم بوكيل. ఆయత్ నంబర్ 108. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి సత్యం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన మంచి కోసమే సన్మార్గానికి వస్తాడు. మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది. నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను. 150. సత్యం అంటే దివ్య ఖురాన్ అని, ఇస్లాం ధర్మం అని భావం. అందులో ఒకే దేవుణ్ణి ఆరాధించడం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని విశ్వసించడం చాలా అవసరము. 151. ప్రళయ దినాన అల్లాహ్ శిక్ష నుంచి బయటపడిన వానికే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. 152. అంటే అతను నడిచిన పెడదారి తీర్పు దినాన దైవాగ్రహానికి కారణభూతమై అతన్ని నరకాగ్నికి ఆహుతి చేస్తుంది. అంతేగాని అల్లాహకు కలిగే నష్టం ఏమీ ఉండదు. ఎవరైనా సన్మార్గాన్ని అవలంబిస్తే అతని ఈ అవలంబన వల్ల దేవునికి ఒనగూడే శక్తి ఏమీ లేదు. అలాగే ఎవరైనా అపమార్గం నడిస్తే
దానివల్ల దైవానికి కలిగే కీడు కూడా ఏమీ ఉండదు. మొత్తానికి విశ్వాసాన్ని సన్మార్గాన్ని అవలంబించమనే ఈ ఉపదేశాలు అపమార్గానికి దూరంగా ఉండమని ఈ హెచ్చరికలు మానవుల శ్రేయస్సు కోసమే కానీ ఇందులో దేవుని స్వార్థం ఏమీ లేదు. 153 అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే బాధ్యత నాపై లేదు. ఎలాగైనా సరే మిమ్మల్ని ముస్లింలుగా మార్చివేయాలన్న లక్ష్యం కూడా నాకు ఇవ్వబడలేదు. నేను మీకు దైవ సందేశాన్ని అందజేసేవాడిని మాత్రమే. సన్మార్గగాములకు స్వర్గలోక శుభవార్తను వినిపించడం, దుర్మార్గులను నరకాగ్ని గురించి హెచ్చరించడం నా కర్తవ్యం. ఈ సందేశాన్ని విని దాన్ని నమ్మి తదనుగుణంగా నడుచుకుంటే సరికాదు, కూడదు అనంటే నేనేం చేయగలను? బలవంతంగా ఒప్పించడం నా బాధ్యత కాదు. ఆయత్ నంబర్ 109. واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين. ఆయత్ నంబర్ 109. ఓ ప్రవక్త, నువ్వు నీ వద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు. అల్లాహ్ తీర్పు చేసే వరకు ఓపిక పట్టు. ఆయన తీర్పు చేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు. 154. వహీ ద్వారా నీకు పంపబడిన దానిని నువ్వు ఖచ్చితంగా అవలంబించు. చేయమన్న వాటిని చేస్తూ ఉండు. వారించిన వాటికి దూరంగా ఉండు. ఏ విషయంలోనూ లోటు రానివ్వకు. ఈ మార్గానుసరణలో ఎదురయ్యే కష్ట నష్టాలను, వ్యతిరేకతలను సహనంతో, స్థైర్యంతో ఎదుర్కో అని అల్లాహ్ తన సందేశహరునికి ఉపదేశిస్తున్నాడు. 155. ఎందుకంటే ఆయన పరిజ్ఞానం పరిపూర్ణమైనది, ఆయన శక్తి అసాధారణమైనది, ఆయన అధికారం అపరిమితమైనది, ఆయన కారుణ్యం కూడా విస్తృతమైనది. అందువల్ల ఆయన తీర్పును మించిన అత్యుత్తమ తీర్పు మరొకటి ఉండదు. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే ఓ అల్లాహ్, నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వాతూబు ఇలైక్ అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను.